గుడ్ మార్నింగ్ గాయ్స్ అందరికీ. అంటే ఇప్పుడు నాకు గుడ్ మార్నింగ్ అయిందనమాట. బేసిక్గా ఈరోజు నేను లేచింది 6 o'clockకి. నేను 6 o'clock లేస్తే అంటే లేచింది 6 o'clockకి, బెడ్ నుండి లేచింది అయితే 8:50కో అట్లా లేచిన. అంటే ఇంకా మనకి లేచే ఇంట్రెస్ట్ లేదు, ఇంకా అట్లా పడుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే నాకు ఒక పాయింట్ వచ్చింది. ఇట్లా చూస్తుంటే లెట్ మీ థింక్, పాయింట్ గుర్తు రావట్లే. ఒక్క సెకండ్, నాకు గుర్తు రావట్లే ఏంటి. వా మర్చిపోయినా. థింక్ చేసిన ఎంతసేపు చెప్దామని, బట్ మర్చిపోయినా. వాట్ వాజ్ ఇట్? ఇట్స్ అబౌట్ సంథింగ్ లైక్ ఎట్లా అంటే సంథింగ్ ఎ పర్సన్ ఫీలింగ్ అనమాట. లైక్ ఎట్లా అంటే చెప్పనీకి రావట్లే, బట్ చెప్తా. నాకు ఎట్లా చెప్పాలి అర్థం కావట్లే, అందుకే ఆలోచిస్తున్నా. అయితే ఇప్పుడు లైఫ్లో మనము ఒకరితో మాట్లాడతాం, లైక్ ఒకరితో కనెక్ట్ అవుతాం. మనమేమనుకుంటాం, లైఫ్ లాంగ్ ఉంటారు అని అనుకుంటాం. అది ఏ బాండ్ అయినా, లైక్ ప్రతి బాండ్, లైక్ ఫ్రెండ్షిప్ అయినా, ఏమైనా రిలేషన్షిప్ అయినా, లేదంటే బ్లడ్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఇట్లా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం అనుకుంటాం ఆ బాండ్ అనే లాస్ట్ వరకు ఉంటాయని. ఇప్పుడు ఉండదు బ్రో అట్లా. లైక్ అది ఏ బాండ్ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదో ఒక పాయింట్లో బ్రేక్ అవ్వాల్సిందే. అది పర్మనెంట్గా అయినా బ్రేక్ అవ్వాలి, టెంపరీగా అయినా బ్రేక్ అవ్వాలి. అంటే మీకు ఎట్లా చెప్పాలంటే, అర్జున్ రెడ్డిలా ఒక డైలాగ్ అంటుంది. ఇది వాళ్ళ అమ్మమ్మ, ఇది విజయ్ దేవరకొండ, లైక్ ఆ మూవీలో విజయ్ దేవరకొండ వాళ్ళ అమ్మమ్మ అంటుండే ఎట్లా, దే ఆర్ 2 types ఆఫ్ లాస్ట్స్ అని. అంటే ఒక బాండ్లా ఒకటి ఏంటంటే ఒక పర్సన్ని కోల్పోవడం అంటే ఈ భూమి నుండి కోల్పోవడం, లైక్ ఈ వరల్డ్ నుండి కోల్పోవడం. అంటే ఆ పర్సన్ డెత్ కానీ, తను చనిపోవడం కానీ, ఇట్లా అట్లా అవుతుంది. అప్పుడు ఏంటంటే వాడు రాడు అని తెలుసుకోవచ్చు మనం. అంటే కొన్ని రోజులకి అర్థమవుతుంది మనకి, ఇట్లా ఆ పర్సన్ రాడు, ఇంకా చెయ్యడు అని, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అర్థమవుతుంది. కాకపోతే ఇంకో లాస్ట్ ఉంటుంది. ఎట్లా అంటే ఏం చెప్పాలి, ఆ పర్సన్ ఉంటాడు, మన ముందే ఉంటాడు, మన ముందే తిరుగుతాడు, లేదంటే సమ్వేర్ వెళ్తాడు. అది ఉంటాడు, లేదంటే ఉంటుంది. అది ఎవరైనా, అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి. ఒక్క సెకండ్. అయితే ఒకవేళ ఆ పర్సన్ని అట్లా తిరుగుతాడు, మన ముందే ఉంటాడు, లేదంటే లైక్ ఏమైనా ఇష్యూస్ వల్ల, సమ్ టైప్ ఆఫ్ సార్ట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కానీ ఏదో ఒక విధంగా వదిలేస్తారు. వదిలేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అట్లా కనపడతారు. కాకపోతే మనం కాంట్ లూజ్ ఇట్ ఆర్ కాంట్ గెట్ ఇట్. అంటే వాళ్ళని కోల్పోలేము, అట్లా అని వాళ్ళని ఏమంటారు, కలవలేము, లేదంటే తీసుకోలేము. కాంట్ లూజ్ ఇట్ ఆర్ కాంట్ గెట్ ఇట్ అట్లా. కాకపోతే మళ్ళీ అంటారా వాళ్ళ అమ్మమ్మ, నా విషయంలో అయితే నేను కొన్ని రోజులకి ఇట్లా నార్మల్గా అవుతా, ఇట్లా ఉంటాను అని. కాకపోతే సెకండ్ సిచ్యువేషన్లో ఏంటంటే ఇట్స్ హార్డ్, చాలా కష్టం అన్నమాట. అట్లా అంటే బయటకు రావడం చాలా కష్టం. లైఫ్లో ఏది ఒక పర్మనెంట్ కాదు. లైక్ సపోజ్ ఇప్పుడు ఒకవేళ ఒకళ్ళు బర్త్డే గిఫ్ట్ ఇచ్చినారు, లైక్ ఒక పెన్ ఇచ్చినారు అనుకో, బర్త్డే గిఫ్ట్ కాదు, నార్మల్గా మీకు ఇష్టమైన ఒక పెన్ ఉంటుంది. లైక్ ప్రతి ఒక్కరికి ఒక ఇష్టమైన పెన్ ఉంటుంది, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బట్టు ఒక పెన్ ఉంటుంది. ఇప్పుడు ఆ పెన్నుని మనం కొన్ని రోజులు వాడతాం,
ఎన్ని రోజులు అని వాడతాం అంటే ఇలా ఆ ఇంక్ అయిపోయేంత వరకు వాడతాం. వన్స్ ఆ ఇంక్ అయిపోయింది అనుకో మనం దానికి ఇట్లా పక్కన పడేస్తాం. అప్పుడు అట్లా అనుకుంటే అది ఇట్లా అనుకుంటుంది. లైక్ ఒకవేళ దానికి ఫీలింగ్స్ అంటూ ఉంటే ఒక పెన్నుకి వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఉంటే అది ఇట్లా అనుకుంటుంది ఏమని, ఏ ఇప్పుడు జస్ట్ నాలో ఇంకున్నంత వరకే వాడుకున్నాడు, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూజ్ చేసిండు, తర్వాత వదిలేసిండు అని అనుకుంటుంది. అట్లా మనము అది ఉన్నప్పుడు కానీ ఎప్పుడైతే మనం దాన్ని యూజ్ చేస్తామో అప్పటి వరకు మనకు అర్థం కాదు. అంటిల్ దాన్ని మనం యూజ్ చేసి అయిపోతుందో ఎప్పుడైతే పక్కన పడేస్తాం మళ్ళీ దాని అవసరం పడుతుంది. లైక్ పెన్ను ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడో ఒకటి దొరకదు మనకి పెన్ను. అప్పుడు అవసరం పడినప్పుడు మనకు అప్పుడు అర్థమవుతుంది ఆ పాయింట్ దగ్గర, వా పెన్ను ఉండుంటే అయిపోతుండే ఇప్పుడు అంటే అడుగుతాం. అప్పటికి వేరే వాళ్ళని అడుగుతాం, మనం వేరే వాళ్ళని అడుగుతాం. అట్లా లైఫ్లో ఏది పర్మనెంట్ కాదు. ఏ పాయింట్లో అయినా మనం లూజ్ చేసుకోవాల్సిందే. ఏదైనా ఏది రిలేషన్షిప్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా, లేదంటే బ్లడ్ రిలేషన్ అయినా, ఏదైనా మనం లూజ్ చేసుకోవాల్సిందే. ఏది పర్మనెంట్ కాదు. సో అది అనొచ్చు, ఒకవేళ బ్లడ్ రిలేషన్ ఎట్లా లూజ్ చేసుకుని అంటే సమ్ సార్ట్ ఆఫ్, ఒకవేళ వాళ్ళు చనిపోయినారు అనుకో ఆ పాయింట్లో మీరు వాళ్ళని వదిలేసుకోవాల్సిందే కదా. వదిలేసుకోవాల్సిందే అంటే వాళ్ళు మీకు కనపడరు, మీతో మాట్లాడరు, అట్లా ఉంటుంది అట్లా. సో ఏదైనా పర్మనెంట్ కాదు, ఒక పాయింట్ దగ్గర వదిలేయాల్సిందే. అట్లా అని చెప్పి ఒక పాయింట్ దగ్గర వదిలేయాల్సిందే కదా, ఇంకెందుకు మనకు అవసరమా ఇవన్నీ అని చెప్పి అట్లా అని చెప్పి లైట్ తీసుకోవడం అది అట్లా కాదు. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఇప్పుడు లైఫ్లో ఒక పర్సన్ వచ్చిండు అని అంటే లైక్ ఆ పర్సన్ ఎవరైనా సరే, ఒక అమ్మాయి అయినా సరే, ఒక ఫ్రెండ్షిప్ అయినా సరే, ఒక రిలేషన్షిప్ అయినా సరే, లేదంటే ఒక అన్నోన్ మెంబర్ అయినా సరే, వాళ్ళు వచ్చారు అంటే సంథింగ్ ఏదో ఒకటి నీకు చెప్పనీకి వచ్చినారు. అట్లా అని చెప్పి నువ్వు అట్లా లైట్ తీసుకుంటే నీకు ఇవన్నీ అర్థం కావు. లైక్ ఏంటి, వాట్ ఇఫ్ దిస్ థాట్ అని, ఈ స్టఫ్స్ అనేవి నీకు అర్థం కావు ఇట్లా ఇవేమి. సో అందుకే వెళ్ళాలి, అనుభవించినట్టు మీరు అట్లా అనుకోకండి, నార్మల్గా అంటున్నాను నేను. ఒక ఫీల్ని అనుభవించాలి, లైక్ ఒక ఎట్లా అంటే ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి అన్న, దాని నుండి గెట్ అవుట్ అవ్వాలి అని చిల్డ్ ఉండాలి. కాకపోతే యూ ఆల్ నీడ్ ఈస్ రియలైజేషన్. మీకు రియలైజేషన్ అనేది ఒక పాయింట్, అంటే ఒక స్టఫ్ అనేది మీ లైఫ్లో లేదంటే డైలీ థింగ్లో లేకపోతే కష్టమైపోతుంది మీకు. ఇప్పుడని కాదు, ఎప్పటికైనా రియలైజేషన్ అనేది ఉండాలి. రియలైజేషన్ లేకపోతే కష్టమైపోతుంది, చాలా కష్టమైపోతుంది. అంటే యూ షుడ్ రియలైజ్ ఏదైతే ఉన్నో అంటే ఇప్పుడు సపోజ్ ఒకవేళ నువ్వు ఒక అమ్మాయిని మంచిగా ప్రేమించినావు, లేదంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, పీకల వరకు ప్రేమించింది, మస్తు అయిపోయింది, ఇంకా మస్తు అవుతుంది. ఇంకా వాళ్ళు అది 10 years రిలేషన్షిప్ అయినా 20 years అయినా ఒక పాయింట్ దగ్గర బ్రేక్ అయినప్పుడు మస్తు బాగా చేస్తుంది. ఎట్లా అంటే సంథింగ్ వేరే స్టఫ్కి వెళ్ళిపోతావు నువ్వు. ఎట్లా అంటే తను లేదు, తనే లైఫ్ అనుకుంటావు నువ్వు. కాకపోతే ఇట్స్ నాట్ దట్. నువ్వు చూడాల్సింది మస్తు ఉంది, చేయాల్సింది మస్తు ఉంది. నువ్వు వన్స్ ఈ భూమి మీదకి వచ్చినావంటే చేయాల్సింది, చూడాల్సింది చాలా ఉంటాయి. సో జస్ట్ అదొక చిన్న ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు ఏడుపు వస్తుంది మొత్తం అయితే అట్లా కొన్ని సిచ్యువేషన్స్ దగ్గర ఏడవకుండా ఉండకు, షేర్ చేసుకోకుండా అయితే అస్సలు ఉండకు. ఏడవకపోవడం అనేది నీ పాయింట్, కానీ కాకపోతే షేర్ చేసుకోవాలి.
నువ్వు ఎప్పుడైతే షేర్ చేసుకోకుండా ఉంటావో అట్లా షేర్ చేసుకోకుండా ఉంటావు ఇంకా అట్లా లోపల వేసుకుంటావు. ఎట్లా అంటే ఒక ఎల్పిజి గ్యాస్లో గ్యాస్ నింపుతావు. ఎంతవరకు నింపుతావు? దాని లిమిట్స్ వరకు నింపుతావు, చాలా నింపుతావు. బట్ ఒక్కసారి దాని లిమిట్స్ క్రాస్ అవుతుంది. ఒక పాయింట్ దగ్గర దాని లిమిట్స్ అనేది క్రాస్ అవుతుంది. ఆ క్రాస్ అయినప్పుడు అది ఏదో ఒక చోట పేలాల్సిందే, ఏదో ఒక పాయింట్లో కానీ ఏదో ఒక టైంలో కానీ పేలాల్సిందే. నువ్వు అట్లా ఎన్ని ఎమోషన్స్ అయినా ఎన్ని ఫీలింగ్స్ అయినా నీ లోపల పెట్టుకుంటావు. అట్లా పెట్టుకున్న రోజులు పెట్టుకుంటావు. ఎన్ని రోజులు పెట్టుకుంటావు? కొన్ని ఇయర్స్ పెట్టుకుంటావు అనుకో, మ్యాక్సిమం ఒక 20 years పెట్టుకుంటావు, ఒక 20 years రాదు బ్రో, ఒక 5 years పెట్టుకుంటావు. ఈ 5 yearsలో ఎవ్వరు చెప్పుకోకుండా అన్ని ఫీలింగ్స్ అన్ని లోపల పెట్టుకున్నావు అనుకో, లైక్ ఒక పాయింట్ దగ్గర బర్స్ట్ అవుట్ అంటే లైక్ ఎల్పిజీ లేక పేలిపోతావు. ఇట్లా లైక్ ఒక సమ్ సోర్ దగ్గర ఎవరైనా కళ్ళిస్తే లైక్ ఇవన్నీ రివైండ్ అయిపోయి మొత్తం ఇట్లా అవుతుంది నీకు. ఇట్లా ఆ మెమరీస్ అని గుర్తొస్తాయి. అట్లా నువ్వు ఆ పాయింట్ దగ్గర ఇట్లా బర్స్ట్ అవుట్ అయ్యి అప్పుడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు నీకు. అట్లా మస్తు హెవీ అయిపోతాయి. అంటే ఎట్లా అంటే ఒక 7 hills అనేవి నీ మీద ఉన్నట్టు ఉంటుంది. అట్లా నువ్వు బేర్ చేయలేక ఒక పాయింట్ దగ్గర బ్రేక్ అయిపోతావు. సో నేను అనేది ఏంటంటే, నీకు ఏదైతే ఉందో, ఏ పంచాయతీ అయితే ఉందో, పంచాయతీ కానీ సిచ్యువేషన్ కానీ ఏదైతే అది నువ్వు దాన్ని చెప్పుకోవాలి. లైక్ సమ్వన్ ఎవరొకరికి, అండ్ నీ పేరెంట్స్ అవ్వనే సరే, ఫ్రెండ్స్ అయినా అవ్వనే సరే, నువ్వు ఎవరి దగ్గర అయితే అనుకుంటావు ఇట్లా నన్ను ఎవరైతే ఇట్లా ఓదార్చగలుగుతారు అని అనుకుంటావో వాళ్ళ దగ్గర పోయి చెప్పుకోవచ్చు. లేదు అంటే నువ్వు అప్పుడు చెప్పుకోకుండా ఉన్నావు అనుకో, చెప్తున్నా తర్వాత మస్తు రిగ్రెట్ అవుతావు. చెప్తున్నా ఎట్లా అంటే, నువ్వు అప్పుడు వదులుకునేంత వరకు వెళ్ళిపోయేంత వరకు నీకేం అర్థం కాదు, ఉన్నంతవరకు ఏం అర్థం కాదు, వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏం అర్థం కాదు. వెళ్ళిపోయి నాకు అర్థమవుతుంది నీకు. లైక్ ఇట్లా ఉన్నారు నా కోసం పర్సన్స్, నేనే చెప్పుకుంటే అయిపోతుండే కదా, ఎందుకు చెప్పుకోలే అన్నట్టుంటుంది. సో నేను ఏంటంటే ఇట్లా చెప్పుకొని కష్టమైపోతుంది మీకు, లేదంటే మస్తు రిగ్రెట్ ఫీల్ అవుతారు. అంటే నాకు ఎందుకో అనిపించింది ఇట్లా. అంటే నేను ఒకప్పుడు ఇట్లానే ఉంటుండే, ఎవరు చెప్పుకోకుండా ఇట్లా ఉంటుండే. బట్ అంటిల్ దెన్ ఇప్పుడు కూడా నేను చెప్తా, కాకపోతే అన్నీ నాకు ఏ పాయింట్ దగ్గర అయితే లేదు నేను ఇంకా హ్యాండిల్ చేయలేను అని అనిపిస్తుందో, లైక్ సమ్వన్ ఎవరొకళ్ళు ఉంటారు మన లైఫ్లో, ఎవరైతే మనం చెప్పేది వింటారో, మనం ఏదైతే అంటామో వాళ్ళు నార్మల్గా అంటే లిసనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పచ్చు. వాళ్ళు ఏదో ఒకటి సజెషన్స్ ఏదో ఒకటి చెప్తారు. సో అప్పుడు నువ్వు నార్మల్ అవ్వచ్చు. నువ్వు అంటే ఎట్లా అంటే, ఒక కేజీ బస్తా నువ్వు మోయడం కన్నా ఆ కేజీ బస్తా కొద్ది కొద్దిగా ఇచ్చి ఒక 100 grams ఇట్లా మోయడం మంచిది కదా. అంటే వెయిట్ తక్కువ ఉంటుంది, నీకు ఎనర్జీ తక్కువ ఉంటుంది, ఎనర్జీ మంచిగా సేవ్ అవుతుంది. అట్లా అంటున్నా నేను. అంటే యూ గాట్ ఇట్ రైట్, నేను ఏమంటున్నాను అట్లా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏమైనా చేయండి కానీ, బట్ ఎట్ ద ఎండ్ మీరు చెప్పండి ఎవరో ఒకరికి, ఎట్లా అయింది సిచ్యువేషన్, నాకు అసలు అవ్వట్లేదు అని. వాళ్ళు ఏదో ఒకటి నీకు ఒక ధైర్యమో ఏదో ఒకటి ఇస్తారు. లైక్ ఎట్లా అంటే, ఒక సిచ్యువేషన్ చెప్పాలంటే, లైక్ ఐఎమ్ ఓవర్ థింకర్. నేను చెప్తా అది. అంటే నేను ఎట్లా అంటే, చెస్లో ఒకళ్ళు ఉంటుండే, ఎవరు మ్యాక్సిమస్, నాకు సంథింగ్ పేరు గుర్తులేదు. అట్లా ఆయన ఉంటుండే. ఆయన ఏమంటుండే, ఆయన ఒక మూవ్ చేసేటప్పుడు ఇట్లా ఒక 24 moves 25 moves ముందు ఆలోచిస్తాడు. లైక్ ఈ మూవ్ చేస్తే ఇంకేం మూవ్ చేస్తాడు, ఆ మూవ్ తర్వాత ఇంకేం మూవ్ చేస్తాడు, అంటే 24 moves ముందే ఆలోచిస్తాడు. అట్లా అంటే ఒక ఓవర్ థింకర్ కూడా అంతే ఆలోచిస్తాడు. లైక్ ఒకవేళ ఏమైనా అయితే ఒక ఓవర్ థింకర్ కూడా అంతే ఆలోచిస్తాడు. సో మీరు అనేటప్పుడు ఏం అర్థం కాదు, లైక్ ఏమంటున్నారు ఏంది అని మీకు ఏం అర్థం కాదు.
కాకపోతే వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఏమన్నారని. సో అనండి, అదేమో నేను రాంగ్ అనట్లే. ఎందుకంటే ఎక్స్ప్రెసింగ్ ఈజ్ వాట్ ఎవ్రీ వన్ డూ. ఎక్స్ప్రెస్ చేయాలి. అది నీ లోపల ఏదైతే ఉందో అదంతా ఎక్స్ప్రెస్ చేయాలి. ముందు ఒక లేకుండి వెనకాల ఒక లేకుంటే అది వేస్ట్ అంట. నేను లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్రెసింగ్, ఎక్స్పీరియన్స్, రీబోర్న్. ఈ మూడు ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తేనే ఇంకొక ఎక్స్పీరియన్స్ వస్తుంది. లైక్ నువ్వు ఎక్స్ప్రెస్ చేసినా, ఒకళ్ళు నీకు ఎక్స్ప్రెస్ చేసిన ఇంకొక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి ఒక ఫ్రెండ్షిప్లో కానీ ఒక రిలేషన్షిప్లో కానీ డీప్లో ఉన్నావు అనుకో, లైక్ సంథింగ్ ఒక పాయింట్ దగ్గర అంటే నువ్వు అప్పటి వరకు ఎక్స్ప్రెస్ చేసినావు నీ ఫీలింగ్స్, నీ లవ్ ఏవైతే ఇవి ఉన్నాయో, వాట్ ఎవర్ దిస్ ఆల్ స్టఫ్, ఇవన్నీ నువ్వు ఎక్స్ప్రెస్ చేసినావు మొత్తం బాగానే ఉంది అను. ఒక పాయింట్ దగ్గర నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే ఒక పర్సన్ లవ్ ఎట్లా ఉంటుందో, అంటే నువ్వు కాకుండా వేరే వాళ్ళు ఇచ్చే స్టఫ్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎట్లుంటాయో నీకు అర్థమవుతుంది. అట్లా సరే ఒకసారి నువ్వు అప్పటి వరకు ఒక లెక్క ఉంటావు. అంటే ఇంట్రోవర్ట్ అయితే ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ అయితే ఎక్స్ట్రోవర్ట్, లైక్ అట్లా ఎక్స్ట్రో ఇంట్రోవర్ట్ లెక్క ఉన్నప్పుడు పర్లే. కాకపోతే అప్పటి వరకు ఇంట్రోవర్ట్ లెక్క ఉన్నావు అనుకో, సమ్మన్ ఒకళ్ళు వచ్చినారు నీకు చేంజ్ చేసినారు, అప్పుడు నువ్వు ఒక ఎక్స్పీరియన్స్, అప్పుడు నువ్వు చేంజ్ అవుతావు. చేంజ్ చేసి అబౌట్ రీబోర్న్ అంటే కొత్తగా, అంటే నువ్వు ఇంట్రోవర్ట్ నుండి ఎక్స్ట్రోవర్ట్గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే అప్పటి వరకు నువ్వు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అట్లా అంటున్నా నేను. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్రెసింగ్, ఎక్స్పీరియన్స్, రీబోర్న్. ఇట్లా ఈ మూడు అనే లైఫ్. మీరు అంటిల్ దెన్ మీరు ఏం ఎక్స్ప్రెస్ చేయండి, ఏం ఎక్స్పీరియన్స్ చేయండి, వాళ్ళకి ఎందుకు ఉంటారో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒకటి ఎక్స్ప్రెస్ చేయాలి, ఒకటి ఎక్స్పీరియన్స్ చేయాలి, ఒక కొత్తగా రీబర్న్ అవ్వాలి. అవన్నీ కష్టం, చాలా కష్టం, మస్తు కష్టం అయిపోతుంది అట్లయితే. సో నేను ఏమంటున్నా అంటే, ఏదైతే పంచాయతీ ఉందో మీకు, ఏదైతే దరిద్రమైన పంచాయతో, కొంతమంది అంటారు దరిద్రం చుట్టూ నాకు వైఫై లెక్క ఉందని. కాకపోతే ఉంటుంది, దరిద్రం ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. కాకపోతే పాయింట్ ఏంటంటే దరిద్రం ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది గురు. మీ లైఫ్లో ఏవైతే పంచాయతీలు ఉంటాయో ప్రతి ఒక్క పంచాయతీ ఉంటుంది మీకు, ప్రతి ఒక్క దరిద్రమైన పంచాయతీ ఉంటుంది. కాబట్టి నేను అంటుంది ఏంటంటే ఆ పంచాయతీ అనేది ఎక్స్పీరియన్స్ చేయండి, నార్మల్గా రీగెట్ అవ్వండి. లైక్ మా అమ్మమ్మ ఉండే నాతో, ఎట్లా అంటే ఒకసారి అయిన తప్పు ఇంకోసారి అవ్వద్దు అని. సో అంటే ఇప్పుడు ఒక ఎక్స్ప్రెస్ అయినా నువ్వు ఎవరికైతే ఎక్స్ప్రెస్ చేసినావో ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నప్పుడు, ఒకవేళ అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఏదైతే పర్సన్తో బాండ్ ఉందో అది బ్రేక్ అవ్వచ్చు, ఉండొచ్చు, అది ఉంటే ఉండొచ్చు, బ్రేక్ అవ్వచ్చు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఆ బాండ్ వెళ్ళిపోయినప్పుడు, లైక్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, యూ నీడ్ టు నో ఏమైంది, తప్పు ఎక్కడ జరిగింది, పంచాయతీ ఎక్కడైంది, ఏమైంది, తప్పు ఎక్కడ జరిగింది, పంచాయతీ ఎక్కడైంది అని నువ్వు తెలుసుకోవాలి. అంటే ఒక అర్థం తెచ్చుకోవాలి. అప్పుడు నీకు అప్పుడు జరిగిన తప్పు ఇంకోసారి జరగదు. అట్లా ఉండాలి లైఫ్లో ఎప్పుడైనా. ఒక పర్సన్ అంటే ఇప్పుడు లైక్ ఎట్లా ఉండాలంటే నువ్వు ఒక పర్సన్, అన్నోన్ పర్సన్ వచ్చిందనుకో, నువ్వు ఒక నార్మల్గా ఆలోచించాలి, ఎందుకు వచ్చిండు, దేనికి వచ్చిండు అని. అట్లా తర్వాత ఏమైనా బ్రేక్ అయితే కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమవుతుంది, ఏమైనా అయితే అది ఎట్లా అయింది, ఎందుకు అయింది, ఇంకోసారి అవ్వకుండా ఎట్లా చేసుకోవాలి. అంటే ఎట్లా అంటే జీనియస్ అనేది చేసేది ఇవే కదా. ఇప్పుడు ఐన్స్టీన్ ఒక బల్బు కనిపెట్టిండంటే ఎంత, ఆయన కొన్ని వేల బల్బులు పలగొడితేనే కదా కనిపెట్టింది. ఆయన ఏమి
ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోలే కదా ఇట్లా. నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే బల్బ్ వచ్చేసింది అని ఏం చెప్పలే కదా ఇట్లా. సో ఆయన తప్పులు తెలుసుకుండు, అంటే తప్పు చేసిండు, ఒక పాయింట్లో తప్పు చేసిండు, తప్పులు తెలుసుకుండు అను ఆ తప్పుల్ని సరిదిద్దుకుండు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ గో ఫ్రెండ్స్, ముందుకు ఎట్లా వెళ్తావు అట్లుంటుంది. అర్థమైందా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో అనేది ఎక్స్ప్రెస్ చేయడం, ఎక్స్పీరియన్స్ చేయడం, రీబర్న్ అవ్వడం, ఈ మూడు ఉండాలి. మనం ఏదైతే మిస్టేక్ చేసినామో, లేదంటే మనం చేసిన మిస్టేక్ అని కాదు, ఒకవేళ సరే కొన్ని టైమ్స్లో ఎట్లా అంటే లైక్ నేను రేపు చెప్తా, అంటే నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా. అంటే ఇంకో సిచ్యువేషన్ కూడా ఉంటుంది. లైక్ నువ్వు ఎక్స్ప్రెస్ చేసినావు, నీ తప్పేం ఉండదు, కాకపోతే తప్పు జరుగుతుంది. అది చెప్తా నీకు. అంటే నాకు ఇప్పటికే ఎక్కువ అయిపోయింది వ్లాగ్. సో చెప్తాను, ఎమ్మెల్యే చెప్తా, సరేనా? అయితే ఇప్పటికైతే సీయూ. నేను ఏదో నాకు ఇట్లా చూస్తుంటే నాకు ఎందుకో షేర్ చేయబుద్ధి అయింది, చెప్పబుద్ధి అయింది. సో అందుకే చెప్పిన. అంటే ఇట్లా కొన్ని రోజుల వరకే చెప్తా. నాకు ఏ రోజు వరకు అయితే కాంటెంట్ ఆర్ ఏ రోజు వరకు అయితే ఒక పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ వరకే చెప్తా. ఆ పాయింట్ తర్వాత నేను తర్వాతైనా సిట్టు మాట్లాడాల్సిందే, సరేనా? పాయింట్ ఎన్ని రోజులు మాట్లాడదాం. ఓకే, సీయూ. ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి, లేదంటే కామెంట్స్లో పెట్టడం ఇది కాదంటే లైక్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇట్లా సేమ్ ఉంటుంది. లైక్ యూట్యూబ్ ఛానల్ పేరు అయితే ఏది ఉందో అది ఇట్లా ఇన్స్టా ఐడి కూడా సేమ్ ఉంటుంది. దాంట్లో ఫాలో కొట్టేసి నాకు డిఎం చేసేయండి. లైక్ నేను ఎట్లా చెప్పాలంటే ఐఎమ్ గుడ్ లిసనర్. నేను ఏంటంటే నా ఫీలింగ్స్ అసలు పట్టించుకోను. నాకు ఎన్నైతే ఫీలింగ్స్ ఉన్నాయో, ఎన్నైతే పంచాయతీలు ఉన్నాయో ఇవన్నీ నేను పట్టించుకోను. ఎవరైతే ఆపోజిట్ మెంబర్స్ ఉంటారో వాళ్ళ ఫీలింగ్స్ నేను అబ్జర్వ్ చేస్తాను. అట్లుంటుంది సరేనా? అట్లా. సో మీరు నాకు ఒకవేళ లేదు ఇట్లా బ్రేక్ డౌన్ అవుతున్నారు, ఒకవేళ మీకు ఏమైనా చెప్పబుద్ధి అయితే నాకు ఎక్స్ప్రెస్ చేయండి. నేను నాకు వీలైనంత వరకు మీకు ఒక సొల్యూషన్ అవో, ఒక సిచ్యువేషన్ అవో, ఒక సార్ట్ ఆఫ్ ఏదవుతుందో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, లేదంటే ఏదో ఒకటి ట్రై చేస్తా. నా బెస్ట్ అయితే ఇస్తాను నేను. నాకు ఇట్లా ఏం అవ్వకుండా లేదు మీ అంత రీగెట్ అవ్వనీకి ట్రై చేస్తా, లైక్ రీబోర్న్ అవ్వనీకి. కాకపోతే అంటిల్ దెన్ మీ లైఫ్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్రో, లైఫ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ లిటిల్ స్టఫ్. ఎవరినో ఇంప్రెస్ చేయనీకి, ఎవరినో ఒకటి చేయనీకి, ఎవరి మీద పెట్టుకునే ఎఫెక్షన్ కోసం, ఎవరి కోసమో చేయాల్సిన వాళ్ళ కోసం మీ లైఫ్ని చెడమ ఇంకోకండి. ఎందుకంటే ఒకవేళ నాకు ఒక క్వశ్చన్ వచ్చిండే, ఒకవేళ మీ ఎవరైతే బ్లడ్ రిలేషన్ మమ్మీ ఉంటుందో, అంటే బ్లడ్ రిలేషన్ అంటే ఎవరైతే మీ మదర్ ఉంటారో వాళ్ళ కోసం నువ్వు సాక్రిఫైస్ చేస్తావా అంటే నేను ఈ ఏజ్ నాది 17 అనుకో, ఇప్పుడు సాక్రిఫైస్ చేస్తావా అని అడిగినారు నన్ను. అంటే నన్ను అడగలే, సమ్మన్ ఒక క్వశ్చన్ వచ్చింది. సో నాకు అడిగినట్టు అనిపించింది. సో నేను అప్పటికే అబ్సల్యూట్లీ నేను నో అనే చెప్తా. నేను సాక్రిఫైస్ చెయ్యా. ఎందుకంటే మీరు ఏమైనా అనుకోవచ్చు, సెల్ఫిష్ అని అనుకోండి, ఏమైనా అనుకోండి, నాకు అది ఫరక్ పడదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇంత చిన్నగా ఉన్నారో, మీ భూమి మీద అడుగుపెట్టిన ఫస్ట్ సెకండ్ నుండి ఇప్పుడు వరకు మీరు అడిగేస్తున్న లాస్ట్ సెకండ్ వరకు వాళ్ళు మిమ్మల్ని కష్టపడి పెంచినారు. సో ఏదో ఇప్పుడు నువ్వు వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసి నువ్వు వెళ్ళిపోతే వాళ్ళు ఉండేం ప్రయోజనం? వాళ్ళు ఉంటుందే నీ కోసం, వాళ్ళకి వేరే లోకం అంటూ ఉండరు బ్రో. ఎవరైతే ఉంటారో బ్రో ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా ఇద్దరు చెప్తున్నాను నేను, వాళ్ళకి వేరే లోకం అనేది ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ యూ. నువ్వు వాళ్ళు ఉన్నంత వరకు ఒక పాయింట్ అర్థం కాదు నీకు. వన్స్ వాళ్ళు వెళ్ళిపోతారు చేసినావా, వెళ్ళిపోయిన తర్వాత మస్తు రిగ్రెట్ అవుతావు. సో ఒక్కళ్ళ కోసం నువ్వు సాక్రిఫైస్ చేసుకోకు, సరేనా? చెయ్యాలి, సాక్రిఫైస్ చేయాలి, బట్ దానివల్ల నువ్వు అంత ఎఫెక్ట్ పడద్దు. అంత ఎఫెక్ట్ అంటే అంటిల్ దాన్ని నీ పీక వరకు వచ్చి అంత ఎఫెక్ట్ పడద్దు.
సరేనా? అంటే ఇంకా సిచ్యువేషన్స్ ఉంటాయి, ఆ సిచ్యువేషన్స్ మీరు నన్ను కొన్ని సిచ్యువేషన్ చెప్పి ఎట్లా అంటే అబ్జెక్ట్ చేయొచ్చు, లేదంటే డిబేట్ చేయొచ్చు. ఆ సిచ్యువేషన్స్ గురించి కూడా నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా. నాకు ఈరోజు మస్తు మాట్లాడాలి. ఎట్లోటి ఈరోజు సండేనే, సో పీకేదేం లేదు. ఈరోజు 2 బ్లాగ్స్ పెడతా, సాయంత్రం ఇట్లా పెడతా. అబ్బోడ్ ఆల్రెడీ 25 minutes అయింది. సో ఆల్రెడీ నేను సెండ్ ఆఫ్ చేద్దాం అనుకున్నా. ఓకే, అంటే నేను ఎందుకు అన్నానో క్లారిటీగా చెప్తా మీకు. లైక్ సాక్రిఫైస్ ఎందుకు చెయ్యను అని అన్నాను వాళ్ళకు. ఎవరైతే అమ్మ కోసమైనా నాన్న కోసమైనా ఎవరి కోసమైతే సాక్రిఫైస్ అయినా అన్నానో అది ఎందుకు అన్నానో మీకు నెక్స్ట్ వ్లాగ్లో, అంటే సమ్ సార్ట్ ఆఫ్ కొద్దిగా సాయంత్రం పెట్టేస్తా వ్లాగ్. ఆ వ్లాగ్లో చెప్తాను నేను, సరేనా? సో అంతవరకు స్టే ట్యూన్. చెప్పినా కదా, ఇన్స్టా ఐడి సేమ్ ఉంటుంది, నా యూట్యూబ్ ఛానల్ కూడా సేమ్ ఉంటుంది. ఒకవేళ నా ఇన్స్టా ఐడి నుండి నేను ఇన్స్టాలో కూడా నాకు అప్లోడ్ చేద్దామని ఉండే, కాకపోతే నాకు ఎట్లా అప్లోడ్ చేయాలో తెలీదు. ఐ నీడ్ టు గెట్ సమ్ న్యూ థింగ్స్, హౌ టు అప్లోడ్. ఇట్లా ఏదవుతుందో అది ఎట్లా చేయాలి ఇవన్నీ నేను తెలుసుకొని నేను ఇన్స్టాలో కూడా మొదలు పెడతా. అంటే నేను జస్ట్ స్టార్టర్, ఇంకా ఎట్లా చేయాలి అంటే నాకు ఎట్లుండే అంటే ఇట్లా ఇంకా పాయింట్ ఉండే, ఇట్లా నేను తలెత్తుకోవడం కన్నా మమ్మీని తలెత్తుకోవాలి అంటే ఇట్లా ఒక పాయింట్ ఉంటుండే నాకు. ఇట్లా ఒకవేళ అంటే నేను ఫేమస్ అవుతాను లేదో నాకు తెలీదు, బట్ ఒకవేళ ఫేమస్ అయితే ఇన్ ద ఛాన్స్ ప్రాబిలిటీ ఉంది. ఫేమస్ అవ్వనీకి ఉండడానికి ప్రాబిలిటీ ఉంది, అవ్వనీకి కూడా ప్రాబిలిటీ ఉంది. సో ఒకవేళ అయితే అప్పుడు మమ్మీ ఇట్లా తలెత్తుకుంటుంది కదా. మమ్మీ తలెత్తుకోపోయినా ఇట్లా నేనంటే నేను చెప్పిన దానికైనా ఎవరొకరు సమ్మన్ అన్నోన్ పర్సన్కైనా ఎవరికైనా ఒక పాయింట్ వస్తుంది వాళ్ళకి. ఆ పాయింట్ వస్తే దిల్కుష్ నేను. ఎందుకంటే నేనున్నట్టు ఎవడు ఉండద్దు అట్లా. ఎందుకంటే నేనున్న సిచ్యువేషన్ ఏంటో నాకు పక్కా తెలుసు. దిల్కుషే చెప్తాను, బట్ నేను ఎక్స్ప్రెస్ చేయను అట్లా. సో నేను ఇప్పటికే 27-30 minutes అవుతుంది. వా మస్తు అయిపోయింది వీడియో. ఓకే, సీ యూ. మళ్ళీ కలుద్దాం. లేదంటే ఏదైనా 2 clipsగా పెట్టచ్చు, లేదంటే సింగిల్ క్లిప్గా పెట్టచ్చు. ఓకే, సీ యూ గైస్, కలుద్దాం. నాకు ఇప్పటికి లేట్ అని కాదు కానీ ఇట్లా టైం అని కాదు కానీ మొత్తం ఒకేసారి చెప్తా. బాగోదంటే బాగోదు అని కాదు, చెప్పచ్చు. కాకపోతే చెప్తా, నెక్స్ట్ టైం చెప్తా. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఓకే, సీ యూ, బాయ్.